పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత వ్యాపార వాణిజ్యం వైపు అడుగులు వేస్తున్న మోదీ సర్కారు అందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రజలు డిజిటల్ విధానంలోకి మారేందుకు బ్యాంకులు ప్రోత్సహించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. బ్యాంకుల సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించిన ఆయన డిజిటల్ బ్యాంకింగ్ ప్రోత్సాహానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. నగదు వినియోగం తగ్గిస్తూ ఎలక్ట్రానిక్ చెల్లింపులకు ప్రాధాన్యత కల్పించాలని కేంద్రం భావిస్తోంది. డిజిటల్ బ్యాంకింగ్ సేవల విస్తరణకు బ్యాంకులు కృషి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. ఢిల్లీలో అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకుల సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన జైట్లీ పలు కీలక సూచనలు చేశారు. గత కొన్నేళ్లలో ఈ వాలెట్లు, డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిందన్న ఆర్థిక మంత్రి మొబైల్ యాప్ల ద్వారా ప్రజలు మరిన్ని లావాదేవీలు చేస్తున్నారని తెలిపారు. But business and trade would expand, and therefore both the shrinkage and the additionality should really be supplemented in the digital mode. So we have emphasized to the banks that, and therefore on a mission mode, they have to take it up with their existing customers and others, this exercise. డిజిటల్ బ్యాంకింగ్ కు ప్రజలు అలవాటు పడలేదనటం సరికాదని స్పష్టం చేశారు. ఏటా కోట్ల మంది డిజిటల్ విధానం వైపు మారుతున్నారని తెలిపారు. డిజిటల్ బ్యాంకింగ్ ప్రోత్సాహానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. Contrary to this argument which is made within the political system that Indians are not well adapted to this mode, I think we in the political life of India have to accept that right under our nose the people are changing as far as their habits are concerned. One startling figure which came out in the course of this meeting today is that there are already 80 crore cards in circulation, of which 40 crores are being actively used by people. టోల్ ప్లాజాల రుసుముల ఎత్తివేతను డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకు కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 11 నుంచి కొనసాగుతున్న నిషేధం ఈ రోజుతో ముగుస్తూ ఉండగా మరోసారి కేంద్రం టోల్ రుసుములు రద్దు చేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. డిసెంబర్ 2 అర్ధరాత్రి తర్వాత నుంచి టోల్ రుసుము వసూలు చేస్తున్నట్లు తెలిపిన ఆయన డిసెంబర్ 15 వరకు రద్దయిన 500 రూపాయల నోట్లు టోల్ ప్లాజాల్లో చెల్లుబాటు అవుతాయని వివరించారు.